ఇప్పుడు వస్త్రము ఇది చీర అది పెట్టలేమన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒత్తిని కొంచెం ఎక్స్‌పాండ్ చేసి కొంచెం కుంకుమ అద్ది వారాహి అమ్మవారికి అది ఇవ్వండి. దాంతో పాటు పుష్పం సమర్పించండి అమ్మవారికి. తర్వాత అమ్మవారికి యజ్ఞోపవీతం అక్షంతలు చల్లండి అమ్మవారి పాదాల దగ్గర. తర్వాత గంధం కొంచెం ఇవ్వండి. తర్వాత పుష్పము, తర్వాత ధూపం. ఇప్పుడు మళ్ళీ ధూప్ స్టిక్ వెలిగించండి. ధూపం కొంచెం చూపించండి అమ్మవారికి. తర్వాత వెలుగుతున్న దీపాన్ని అమ్మవారికి చూపించండి. తర్వాత నైవేద్యం మీరు పెట్టిన పానకం, దానిమ్మ పప్పులు, ఇంకేమైనా ప్రసాదం ఉంటే దాని మీద నీళ్లు చల్లండి. తర్వాత తాంబూలం 2 తమలపాకులో 2 వక్కలు తీసుకొని అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. తర్వాత నమస్కారం, అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయండి. తర్వాత ప్రదక్షిణ, మీరు ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఇది అంతా అయిపోయిన తర్వాత మీరు వారాహి గాయత్రి మంత్రం ఉంటుంది. మహిషధ్వజాయ విద్మహి దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఇది 108 సార్లు ప్రేమగా భక్తిగా చదవండి. ఇంకా మీకు కుదిరితే వారాహి అమ్మవారి నామాలు, అమ్మవారి అష్టకము, కవచము ఇలా అన్నీ ఏమన్నా చేసుకోవచ్చు. మెయిన్గా 108 టైమ్స్ ఇది చేసుకుంటామన్నా సరిపోతుంది. ఇంకా లాస్ట్ ఇలా 9 ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసి తర్వాత ప్రసాదం అది స్వీకరించండి. ఇది అంతా అయిపోయాక లాస్ట్ 10th డే మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి ఉద్వాసం పలకాలి. అంటే ఏంటంటే ఇంకా దీపం వెలిగించి దీపం కొంచెం జరిపి అమ్మవారి ఫోటో కూడా జరిపి ఇంకా ఉద్వాసనం అది ఉద్వాసనం వీడియోస్ మనకి నందూరి శ్రీనివాసరావు గారు వాళ్ళు బాగా చెప్పారు. అది చూడండి. ఇది పూజా విధానం. ఇది సింపుల్గా మీరు చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.